హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు సరదా ముచ్చట్లు. రోజు ఎగ్ ఫ్రై చేసి పులుసు చేశాను. ఫస్ట్ ఎగ్స్ అనేది ఉడకపెట్టుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఇలానే చేస్తానండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ బాగా వేగాలండి, కొంచెం టైం పట్టుద్ది. ఆనియన్స్ బాగా వేగాలి. కొంతమంది సాల్ట్ వేస్తారు, నేనైతే వేయలేదు. వేగుతాయి కదా అనేసి వేయలేదు, క్వాంటిటీ తక్కువ కదా. ఆయిల్లో బాగా వేగిన తర్వాత వేగుతూ ఉన్నాయి. అలాగే కరివేపాకు వేస్తే మంచి సువాసన వస్తుంది. ఇంట్లోనే మాకు కరివేపాకు చెట్టు ఉందండి. ప్రతి కూరలోనే వేస్తాము ఫ్లేవర్ కోసం. స్మెల్ అనేది బాగుంటుంది. ఆయిల్లో మజ్జి ఇలాగే కలుపుకోవాలి. నెక్స్ట్ ఉప్పు, కారం, అలాగే చింతపండు రసం, ఈ మూడు వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. అయితే కారం వేస్తున్నా, మీకు సరిపడినంత వేసుకోండి, మీరు తినగలిగే అంత. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే ఉప్పు మీ రుచికి సరిపడా వేస్తాను. ఆల్రెడీ నేను కొంచెం వేసాను, అది చాలదని వేస్తున్నాను. కొంచెం కలుపుకొని అలాగే చింతపండు రసం, అది చిన్న సైజ్ అంతా, కొంచెమే కదా కర్రీ, కొంచెం తీసుకొని దాన్ని కొంచెం పిండేసి రసం తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం పులుపు ఉండిద్ది కదా. ఇవ్వండి. నెక్స్ట్ పచ్చిమిర్చి ముందు వేయటం కంటే ఇలా పులుసులో వేస్తే కాస్త బాగుంటుంది, అందుకే నేనైతే ఇలాగే వేస్తాను. నెక్స్ట్ వేగిన గుడ్డు దీంట్లో వేసేయాలి. నేను ఒక్కదాన్నే కదా, అందుకే ఈరోజు సింగిల్ ఎగ్ వేసాను. అలా కొంచెం ఉడుకుతుంది, చూడండి సౌండ్ వస్తుంది, బబుల్స్. ఆయిల్ కనిపించాలి. ఫైనల్గా ఇదేనండి నా లంచ్. ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చెయ్యండి.